ఉమ్. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. పోచారం యాదయ్య పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. వారిద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. సరే, ఇది దీనివల్ల ప్రజలకేం నష్టం లేదు కాబట్టి దీన్ని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక ప్రజలను చూసే వాళ్ళని అయితే గుడ్డోళ్ళని చేస్తున్నామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అనర్హత వేటు పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం. నేడు సుప్రీంకోర్టులో విచారణ. న్యాయస్థానం డిసిషన్పై పార్టీలో ఉత్కంఠత. వారిద్దరు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పేసి క్లియర్గా ఎవరు స్పీకర్ చెప్తా ఉన్నాడంట. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య బీఆర్ఎస్లోనే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. కాగా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్యలకు ఊరట లభించింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా గతంలో 5గురిపై తాజాగా మరో 2కి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని చెప్పి చూస్తూ ఉన్నారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. శుక్రవారం వివరణ జరుగుతున్న దృష్ట్యా గురువారం స్పీకర్ తీర్పు వెలువరించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, సుప్రీంకోర్టులో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉందంటారు. కానీ ఒక రకంగా చూస్తే వాళ్ళని అయితే పిచ్చోళ్ళని చేస్తారు. ఏది బీఆర్ఎస్ను కోర్టును అన్నింటినీ అయితే పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. కండుగా కప్పినటువంటి ఆధారాలు లేవని చెప్పేసి అంటా ఉన్నారు. అరే, ధైర్యంగా చెప్పుకునే దమ్ము లేనప్పుడు మీరేం పార్టీ ఫిరాయిస్తారు? ఈ పిరికి పందాల కోసం ఈ బీఆర్ఎస్ కొట్లాట ఒకటి. ఇంత పిరికి వాళ్ళ కోసం మీరు ఒక కొట్లాట. ఇక్కడ జనాలను పిచ్చాలని చేస్తుర్రా, కోట్లను పిచ్చోళ్ళని చేస్తుర్రా, పబ్లిక్ను ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఏం లేదు. ఒక స్పీకర్గా, సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి నువ్వు ఇట్లాంటి క్లీన్ చిట్ ఇచ్చడం, అరే పార్టీలో ఉంటే ఉన్నారని చెప్పుకోరి. దానం నాగేందర్కు అసెంబ్లీలో మైక్ ఇచ్చినప్పుడు ఏమని వస్తుంది? దానం నాగేందర్ ఖైరతాబాద్ శాసనసభ్యులు బీఆర్ఎస్ అని చెప్పేసి వస్తుంది. ఆయన ఏమో నేను లేను, కాంగ్రెస్లోనే ఉన్నా, ఏదైతే అది దానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన అంటాడు. ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇంతనన్నా అది ఉండాలి. గతంలో మీరు చేసిన పని కాంగ్రెస్ చేసింది. దాంట్లో మీరు కోర్టుకు పోయి టైం వేస్ట్ చేసుకొని మిమ్మల్ని అద్దనుకున్న ఎమ్మెల్యేలతో మీకు ఏం పనే? అవసరం లేదు, వదిలిపెట్టాలి. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకోవాలి, మీరు ఇంత ఖర్చు పెట్టుకోవాలి, మీరు ఓడినా వాళ్ళు ఓడినా ఖర్చు పెట్టుకొని ప్రజలను సమయం వృధా చేసుడు, ఇదంతా కథ. దీనివల్ల అయితే రాష్ట్రానికి కానీ దేశానికి నష్టం లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.